సమయం లేదు మిత్రమా. శరణమా ప్రాణమా ఇప్పటికి ఉనికిని నిలుపుకున్నాం, ఇక ఉనికిని చాటుతాం. నూతన నిర్మాణమైన భారత రాజ్యాన్ని పరిరక్ష నెతృత్వ ప్రచారణ చేద్దాం. దొరికిన వాడిని దొరుకుతాం, దొరకని వాడిని తరుముదాం. ఏది ఏమైనా దేశం మీద తిప్పుతాం. చాలా మందిని ఇమిటేట్ చేస్తుంటారండి. అమ్మానాన్నలు ఉంటే అమ్మానాన్నలు కానీ అన్నయ్య అమ్మ ఆనందానికి అవతులు లేవు, అమ్మ ఎంత సంతోషపడుతుందో తెలుసా అన్నయ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. ఈ రోజు మనతో పాటు ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ భవిరి శివ గారు ఉన్నారు. నమస్కారం శివ గారు. నమస్తే సార్. సార్ మీ చిన్నోళ్ళకి నమస్కారం ఎందుకు పెట్టండి, మీలో ఉన్న కళకి. ఎందుకంటే బాలకృష్ణ గారు దగ్గరికి వెళ్ళాలంటే భయపడతారండి అందరూ. అంటే రకరకాల కారణాలు ఉన్నాయి, ఆయన దగ్గరికి వెళ్ళడానికి భయపడతారు. ప్రొడ్యూసర్లు కూడా అందరూ అంటే అది అపవాద నిజం అని తెలీదు. కానీ మీరు ఒక 45 నిమిషాల సేపు ఆయనతో ఉన్నారు. ఇంకో విషయంలో ఏంటంటే ఏ వీడియో ఎక్కడ ఓపెన్ చేసినా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా ఎక్కడ ఓపెన్ చేసినా మీరు ఆయన ఇమిటేట్ చేయడం అవంతా వచ్చేస్తున్నాయండి. అవును. అసలు ఈ వీడియో వైరల్ అవడంతో మీకు ఏమనిపించింది ఫస్ట్ చెప్పండి. వాళ్ళ ముందు నాకు అది తెలియాలి. మీకు తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, ప్రముఖులు కానీ ఏమన్నారా చెప్పండి. నాకు ఏమన్నారు? ఇది ఏంటంటే అసలు యాక్చువల్ గా నాకు సంతోషం ఉండటం అనేది కామన్. కానీ నేను కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరని నేను అనుకోవటం. నేను యాక్చువల్ గా ఈ కోరిక నాది అంతే, నా ధ్యేయం అనమాట. ఎప్పటి నుంచో అనుకోకుండా తీరింది అది. అనుకోకుండా ఆల్ ఆఫ్ ది సడన్ వెళ్ళడం, ఇది ఆయన ముందు ఇమిటేట్ చేయటం, ఆయనే మళ్ళీ దాన్ని నాకంటే బాగా చెప్పారని అప్రిషియేట్ చేయడం చిన్న మాట కాదు. అవును. అట్లా జరిగింది. ఇంకా కుటుంబ సభ్యులు, మిత్రులు, ఫ్రెండ్స్ ఎంత సంతోషంగా ఉంటారు అందరూ. అసలు మావాడే అని చెప్పుకుంటారు కదా. అలాగా ఆ సంతోషం అనేది అందరూ అనుభవిస్తున్నారు. అందరికంటే మిక్కిలి నేను అనిపిస్తున్నా. ఎవరన్నా అంటే ప్రముఖులు కానీ అంటే ముందు మీకు తెలిసిన ఇష్టమైన, మనసుకి ఇష్టమైన ఉంటారండి. వాళ్ళు ఫోన్ చేసి మనతో మాట్లాడుతుంటారు జనరల్ గా. అరే భలే చేసావురా, ఏంట్రా అని అడుగుతారు. ఏం చేసావు ఏదో అడుగుతారు కదా. ఏం అడిగారు ఏంటి తెలుసుకోవాలండి. అంటే అందరూ ఒకటే, భలే గెలిచారు, ఎట్లా గెలిచావు, అరే ఇప్పుడు ఇక్కడ ఉన్నావు, ఇప్పుడు వెళ్ళేవరా అని చెప్పి అట్లా అలా అందరూ బాగా సర్ప్రైజ్ అయ్యారన్నమాట. ఎందుకంటే మీరు ఎక్కడ కలుస్తున్నారని విజయవాడ అని తెలిసింది నాకు. విజయవాడ అంటే ఈ అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతున్నాయి. అది అసెంబ్లీ సమావేశాలు. అవును, ఎలక్షన్స్ కదండి, సమావేశాలు జరుగుతున్నాయి. ఆ సమావేశాలు బహుశా ఉంటారు. దానికే వచ్చారు. దానికే వచ్చినప్పుడు హోటల్లో ఉండగా ఆయన ఇప్పుడు మాట కూడా ఎలా వస్తుందంటే మాకు బాలకృష్ణ గారి మాట వినబడుతుంది. అంతేనా? మీకు అలా నా వాయిస్ అంటే అలా ఎక్కేసినట్టు నాకు. ఇప్పుడు నా ముందు బాలకృష్ణ గారు కూర్చుని ఆయన కలుసుకున్నాను, వెళ్ళాను అలా చెప్తున్నట్టుంది. అట్లా ఇది నాకు శివగారి లాగా లేదు. అంతేనా? చాలా విచిత్రంగా ఉంది సార్ ఇది. నిజంగా మాకైతే సర్ప్రైజ్. నేనైతే చూసాను. ఇక ఎలా అయితే సార్ పట్టుకోవాలని చెప్పేసి ఫోన్ చేశాను అనమాట. మీరు ఎంతో ఇక బిజీ నాకు అర్థమైంది. ఇక మనకు తెలుసు కదా, మీకు ఎప్పుడైతే వైరల్ అయిందో జనాలందరూ అసలు మీరు తట్టుకోలేరు. అవును అవును. ఫోన్ అలా ఏంటి సార్ అది ఎందుకు వెళ్ళారు మీరు అక్కడికి, ఆయన దగ్గరికి? అంటే కలుద్దామని అనుకోకుండా మిత్రులు ఆయన డిప్యూటీ డైరెక్టర్ కల్చరల్ డిపార్ట్మెంట్ ఆయన కలుస్తున్నారు. డిప్యూటీ డైరెక్టర్ ఏ డిపార్ట్మెంట్ అంటే? కల్చరల్ భాష సంస్కృతి శాఖ ఏపీ. ఆయన కలుస్తున్నారు. ఆయన నేను అడిగాను, ఆయన తీసుకెళ్ళటం అట్లా జరిగింది. ఆయన త్రూ వెళ్ళా అనమాట. అంటే ఫస్ట్ మీరు మిమిక్రీ చేశారంటే డైరెక్ట్ గా మిమిక్రీ చేసి ఉండరు. అంటే ఫస్ట్ ఏం మాట్లాడారు, ఎలా? వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి చూసి చూడంగానే ఆయన మిమ్మల్ని గుర్తుపట్టుంటారు, ఎందుకంటే ఎక్కడొక్కడ చూసే ఉంటారు. ఆయన మిమిక్రీ అన్నారు. ఇట్లా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత షూస్ ఇప్పి చూసావు అన్నారు. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత సరదా కొంచెంసేపు ఫోటో దిగుతున్నాం. ఆయన సన్మానం అది చేసి ఫోటో దిగుతున్నాం. కొంచెంసేపు ఆయన సరదాగా దొరికి అట్లా నన్ను ఇట్లా పక్కకి ఫ్రేమ్ లోకి రావడానికి ఇట్లా పక్కకి దొయ్యటం. నేను కదల్లా, పెద్ద పర్సనాలిటీ కదా, కొంచెం ఇట్లా ఇట్లా దోసి ఏం లేదు అట్లా జోక్గా ఆయన. సో అంత క్యాజువల్ గా జోయల్ గా ఉండేసరికి నాకు కొంచెం టెన్షన్ అనేది ఏదో పోయింది. ఎవరు పిచ్చోళ్ళు అండి, పిచ్చి బాలకృష్ణ గారు కొడతారు. ఇవి కొడతారంటే ఇప్పుడు ఎంత హెవీ హెక్టిక్ లో ఉంటారండి. ఎల్లి మీద పడిపోతే కొట్టక ముద్దెట్టుకుంటారు. పొద్దున్న నుంచి ఎంతమందిని చూస్తారు, ఎంతమంది అభిమానులు, ఏంటి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఆయనతో ఫోటో దిగాలనో మాట్లాడాలనో ఆతృత కోరిక రెండు ఉంటాయి. దానికంటే ముందు వాళ్ళ కండిషన్ ఏంటి,
వాళ్ళ ఫిజికల్ కండిషన్ ఏంటి, మెంటల్ కండిషన్ ఏంటి మనం అర్థం చేసుకోకుండా వెళ్ళి దూకెత్తే మెదడిపోతే మరి ఉంటది కదా. నాకు ఒక ఆయన ప్రముఖ ఆయన చెప్పాడండి, ఏమనంటే మనకి ఇష్టమైన వాళ్ళు, మనకి చూడాలనుకునే వాళ్ళు, వాళ్ళ దూరంగా చూసి వాళ్ళ మూమెంట్ చూసి ఆనందపడాలి తప్ప వాళ్ళతో ఫోటో తీయించుకోవాలని, వాళ్ళని టచ్ చేయాలని, వాళ్ళని ఏదో చేయాలని అలా అనుకోవడం తప్పండి. అది నీకు ఇష్టమైన చక్కగా అలా చూడు హ్యాపీగా. అదేనండి కరెక్ట్, నిజమే. మనం పిచ్చితనం. మొన్న ఒక హీరోయిన్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూడాలనుకున్నామండి, వెళ్ళిపోయి ఆ కారు కింద పడిపోయి అలా కంటే పవన్ కళ్యాణ్ చూసినంతసేపు ప్రతి క్షణం అలాగా చూసి ఆయన ఎలా ఉన్నాడు, ఎలా బిహేవియర్, ఏమన్నాడు, చేతిలో మీరు చేయి దగ్గర ఎలా పెట్టినారు అలా చూడొచ్చు. ఇప్పుడు అలా మన దాన్ని ఏమంటారు, మొన్న ఒక హీరోయిన్ ఎవరో ఒక ఆమె, నేను నార్త్ ఇండియన్ హీరోయిన్ అనుకుంటా, ఏదో ఒక మాల్ ఓపెనింగ్ దీనికి ఫంక్షన్ వెళ్ళింది. ఈ అత్యుత్సాహం ఎట్లయిపోద్దంటే చివరికి ఆమె బట్టలు చింపేశారు. ఇది ఒక రకమైన సైకోయిజం అయిపోతుంది దగ్గరికి వెళ్ళిన తర్వాత చింపాలుగా పట్టుకుని ఉంటారండి, సర్రమని లాగితే ఇంకోటి ఎవరు లాగు అయిపోద్ది. మరి అట్లా సర్రమని పట్టుకోవడం ఏంటి, అలా పట్టుకోవడం ఏంటి అసలు? అవునండి, అవునా కదా. దాంట్లో ఇంకొక చోట పట్టుకోవాలని వాళ్ళు ఉంటారు, కొంతమంది ఉంటారు, దరిద్రులు చేయాలని ఉంటారు. అట్లా అది బాలయ్య బాబు గారి దగ్గర విషయంలో అయితే ఇక ఆయన ఉంటే ఉన్న పిచ్చకి అట్లా వెళ్ళి మెదడిపోతుంటారు. ఆయనకి సర్రం ఉంటది, ఎత్తడు ఒకటి. ఒకసారి ఎవడో ఫోన్ చేసి బాలకృష్ణ గారితో నైట్ ఎప్పుడో ఫోన్ లో ఎవడరా అని చూస్తే ఆయన ఏందండి, ఇప్పుడు బాలకృష్ణ గారితో ఫోన్ చేశావు, సరే ఆ ఫోన్ విషయం తీసుకు ఫోన్ చేసావు, ఫోన్ చేసాడు బాలయ్య బాబు గారు మాట్లాడుతున్నా అని చెప్పి అన్నారు. అప్పుడు ఏం చేస్తున్నారండి అని ఏంటి, ఏం చేస్తున్నారు సార్, ఏంటిది అది, ఏంటిది ఏం చేస్తున్నారు సార్ అని ఆయన ఏం చేస్తారో కనుక్కోవడానికి ఇటు ఫోన్ చేశాడా? సార్ నేను ఇదండి, నా పేరు అభిమాన్ అండి, మీతో మాట్లాడాలని ఎన్నాళ్ళ నుంచో ట్రై చేస్తున్నాను, ఈరోజు మాట్లాడాను, నాకు మాటల్లో చెప్పలేనంత ఆనందం, ఇలా మాట్లాడాలి సార్. నెక్స్ట్ ఫిల్మ్ ఎప్పుడు వస్తుంది సార్, డేట్ ఎప్పుడు సార్, ఏదైనా ఇట్లాంటివి ఉంటాయి సార్. ఒకసారి ఎప్పుడన్నా కలిసే అవకాశం కల్పించండి సార్, మీరు ఎప్పుడు వస్తారు ఎక్కడ వస్తారు చెప్పండి సార్, నేను వస్తాను సార్, ఇట్లా ఏదైనా ఉండాలి. అంతేగాని ఏం చేస్తున్నారండి అని ఏమన్నా ఫ్రెండా లేకపోతే మీ చుట్టమా అట్లా ఫోన్ చేసి అట్లా మాట్లాడకూడదు. ఎరా ఏం చేస్తున్నావురా అన్నట్టు బాలకృష్ణ గారితో అంటారా? తప్పు కదా. అట్లా వాళ్ళు పొద్దు నుంచి అలిసిపోయి ఉంటారు, కొడుకునే మూమెంట్ ఉంటది. అంటే ఇంకో విషయం అండి, ఆయన అలిసిపోవడం, ఆయన అసెంబ్లీకి వెళ్ళి వచ్చి ఆయన పనులన్నీ చూసుకుని వచ్చి, మేము వెళ్ళేది అసెంబ్లీకి వెళ్ళి 1:30కి వచ్చారు, మేము వెళ్ళింది 4:45. ఈ మధ్యలో ఎంత మంది కలవడానికి ఉన్నారంటే అంతమంది ఉన్నారు, అందరినీ కలిసి ఆ తర్వాత మమ్మల్ని కలిశారు. కానీ ఫ్రెష్ గా మమ్మల్ని కలిసినట్టే ఉన్నాడు ఆయన, తెలుసా. మార్నింగ్ ఎలా ఉంటాడు, మార్నింగ్ ఎలా ఉంటాడు కరెక్ట్ గా అట్లా ఫ్రెష్ గా ఉన్నాడు. చక్కగా ఆయన దగ్గరికి వెళ్తే ప్లెజెంట్ గా, అయితే ఆ టైంలో కూడా జోగియలుగా అట్లా ఉండటం ఏంటండి బాబు, అలిసిపోయిన చెప్పండి బాబు రెండు బాబు అన్నట్టు ఉండాలి. కానీ అయితే మిమిక్రీ చేసావు సార్, బాగుంది బాగుంది. కానీ ఆయన ఎక్స్ప్రెషన్స్, ఆయన కూడా పార్టిసిపేట్ నేను చెప్పిన దానికి గొంతు కలపడం, నేను మెషిన్ తిప్పినప్పుడు ఆయన మెషిన్ తిప్పడం, అంటే ఇన్వాల్వ్ అయిపోవడం. మరి గమనించినట్టయితే కూర్చుని చప్పలు కొట్టుకుంటూ లేచి చాలా చేశారు, వెరీ గుడ్ వెరీ గుడ్, నాకంటే బాగా చేశారు. మీరు అది మీరు ముఖం గమనించండి, ఆయనకి తెలియకుండా నోట్లోంచి వచ్చేసిన మాటలేదు, మనసులో నుంచి వచ్చేసిన మాటలేదు. ఇప్పుడు జనరల్ గా ఏంటంటే నా వాయిస్ నాదే, సేమ్ నా వాయిస్ లో మీరు మాట్లాడితే నాకు ఎలా ఉంటుంది చెప్పండి సార్. ఎంత ఆశ్చర్యం పొంది ఉంటారు, ఎంత బాగా మాట్లాడుతున్నాడు ఆ ఇదిలో. ఇంకొక విషయం ఏంటంటే, నాకంటే బాగా చేసావని చెప్పడం ఎంత గొప్ప విషయం అండి అసలు. నిజంగా ఆయన అదే గొప్పతనానికి మారుపేరంటే అదే అనమాట. చేసేవాళ్ళే అంటారు వేరు, నాకంటే బాగా చెప్పావా అని అంటాం వేరు. అది ఏంటంటే ఆ సంతోషాన్ని నేను ఎక్కువ అనిపిస్తున్నాను అన్నిటికంటే. ఆయన ఏదైతే నాకంటే బాగా చేశారన్నాను, మళ్ళీ చేసావు చెప్పావు అన్న, ఆయన చేశారు అన్నారు, చేశారు. ఆయన సంస్కారం, ఆయన గౌరవం చూడండి. ఆయనకంటే నేను చాలా యాక్చువల్ గా మా ఫాదర్ ఏజ్ ఆయన 66 years అంటే మా ఫాదర్ ఏజ్ ఆయన, బట్ ఆయన నన్ను అట్లా వెళ్ళంగానే ఫాదర్ ఏజ్, ఎమ్మెల్యే, తర్వాత ఒక చీఫ్ మినిస్టర్ గారి హీరో, భారతదేశంలో ప్రతి ఒక్కరికి తెలిసిన హీరో ఆయన. ఎంత ఇది ఉంటుంది అలా అన్స్టాపబుల్ ఎలా నిర్మించాడు ఆయన. వెళ్ళంగానే కాళ్ళకి దండం పెట్టుకోగానే చక్కగా చెయ్యి మొత్తం అలా తెరిసి అరిచేయి ఇట్లా కపాలాన్ని కానీ ఇలా చేసి ఆశీర్వదించడం, గర్భించమా గర్భించు
అట్లా కొన్ని ప్రత్యేకమైన గోల్డ్ ఎంత పెద్ద ఆయన కొడుకు పెద్ద ఆయన కొడుకే నిజంగా ఎన్టీ రామారావు గారి యొక్క క్వాలిటీస్ అనకూడదు కానీ ఆ రక్తంలో ఉంటాయండి. రక్తం ఉంటారు కదా, అవును. ఆ రక్తంలో కానీ ఆ వంశంలో అలా ఉందండి. గౌరవించటం, అవతల వాళ్ళకి ఏమన్నా కావాలంటే పరిష్కరించటం అవును. చాలా నిజంగా. ఆయన ఏదో ఇంటి ఎదురుకుండా ఏమైనా సామాన్లు అంటే స్నాక్స్ కానీ అటువంటి ఏమైనా ఉన్నాయండి ఏమన్నా? మీరు వీడియో చూసి ఉంటున్నారా? వీడియో చూసి అలాగా నా కోసం తెప్పించారు. ఆనియన్ పకోడీ తెప్పించారు. ఆనియన్ పకోడీ, ఆనియన్ పకోడీ, చాయ్. మళ్ళా 10-15 సార్లు మేము మర్చిపోతాం. ఆయన వెళ్ళినప్పుడు ఇప్పుడు మనం తింటానికి వెళ్తే ఏం చేస్తామండి, దేవుడు వెనక ఇట్లా చూస్తా ఉంటాం, గుడ్లు అప్పగించి చూస్తాం. ఎందుకు గుడ్లు అంటే కన్నురెప్పేయడానికి కూడా లేక ఇష్టపడం. వెంకటేశ్వర చూస్తే ఎట్లా చూస్తాం, శ్రీశైలంలో చూస్తే ఎట్లా చూస్తాం, అట్లా చూస్తూ ఉంటాం. మేము ఎక్కడ మర్చిపోతాము అని చెప్పి అది తీసుకోండి పకోడీ తినండి అని ఒక 10-15 సార్లు చెప్పారు. మళ్ళీ టీ వచ్చినప్పుడు కూడా అదే, అది చల్లారిపోతుంది. మేము ఆయన మళ్ళీ చూస్తుంటే నోరు చూస్తుంటే ఆయన తాగండి, మీరు తాగండి, చల్లారిపోతుంది తాగండి అని చెప్పి అయితే తాగేదాకా కూడా అంత గౌరవం. నిజంగా సాటి కళాకారుడికి అది ఇచ్చే గౌరవం మనం ఎంతండి. ఆ గౌరవం ఆయన ఇవ్వటం అది మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ లేండి. అంటే అంత ఇప్పుడు భారతదేశంలో ఎన్నో కోట్ల మందితో అలా గౌరవింపబడే ఆయన మన అంతగా గౌరవించడం మనకి ఎంత గొప్ప విషయం ఉండేది. ఎంత మీరు ఎంతో మంది ప్రముఖులు కలిసి ఉంటారు, ఆ ప్రముఖుల ట్రీట్మెంట్ వేరు, ఈ ట్రీట్మెంట్ నాకు అనిపిస్తుంది. నిజమా కాదండి? అట్లా చాలా 200%. మిగతా వాళ్ళు ఎంతో మంది చూసుంటారు, మిమిక్రీ చేస్తుంటారు, అయితే ఏంటి అని ఉంటారు. దీన్ని బట్టి మీకు మెచ్చుకోవడం వేరండి. బాగా చేసేవంటాం వేరు, నాకంటే బాగా చేసేవంటాం వేరు, లేకపోతే అటు ఆ టైప్ ఆఫ్ అంత హై లెవెల్ ప్రశంస అనేది గొప్ప విషయం కాదు. అట్లా అయింది. తర్వాత నేను అడిగిన ఎంత నాలెడ్జ్ అంటే ఎన్ని పుస్తకాల గురించి చెప్పారు, ఎన్ని మైథాలజీ గురించి ఎంత బాగా చెప్పారు, జ్యోతిషాలు, జాతకాలు, ముహూర్తాల గురించి ఎట్లా చెప్పారు. తర్వాత పురాణాల మన భారత సినిమాలో, పౌరాణిక సినిమాల్లో డైలాగ్స్, ఎస్వి గారి, ఎన్టీఆర్ గారి, మన ఏఎన్ఆర్ గారి, వీళ్ళందరూ డైలాగ్స్ గుర్తుపెట్టుకుని వాళ్ళ నుంచి నేను ఎట్లా ఇన్స్పైర్ అయ్యారు ఇవన్నీ చెప్పడం. ఇవన్నీ చెప్పడం. ఇంకోటి ఏంటంటే ఆయన నేను మిమిక్రీ ఆర్టిస్ట్ అనుకుని ఏదో మనం సీనియర్ మిమిక్రీ ఆర్టిస్ట్ మనం అనుకుంటే, మిమిక్రీ ఆర్టిస్ట్ అని ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మిమిక్రీ ఆర్టిస్ట్ అండి బాబు. ఎన్టీఆర్ గారిని ఇమిటేట్ చేశారు, ఏఎన్ఆర్ గారిని ఇమిటేట్ చేశారు, ఎస్వి రంగారావు గారు అయితే దించేసేసారు, అంతే దించిపడేశారు ఎస్వి రంగారావు. అడిగా ఎప్పుడన్నా మీకు ఎప్పుడన్నా ఒక అవకాశం కలిగితే అడగండి సార్, ఎస్వి రంగారావు గారు ఒకసారి ఇమిటేట్ చేయమని అడగండి, సూపర్ చేశారు అసలు. మనకు వస్తా దొరుకుతారండి. మనకి ఏంటంటే మీరు చెప్పారు కాబట్టి తెలిసిన ఒక సోర్స్ ఉంది, వాళ్ళ ద్వారా వెళ్తే మనకి కలుసుకోవడానికి అవకాశం తీశారు అంతే. ఎస్వి రంగారావు వీడియోలో కనిపించకుండా ఇంకేదైనా డైలాగ్ చెప్పండి. వీడియోలో ఉన్న డైలాగ్ కాకుండా ఇంకేదైనా డైలాగ్ ఏం మాట్లాడారో అది చెప్పండి. అది ఏంటది? వీడియోలో మాకు చూపించారు కదా, అది కాకుండా చాలా మాట్లాడారని చెప్పారు కదా ఎస్వి రంగారావు. ఏదన్నా డైలాగు మీకు జ్ఞాపకం ఉంటే అదే ఆయన చెప్పారు. ఆయన చెప్పింది ఆయన చెప్పారు డైలాగ్. ఆయన చెప్పిన డైలాగ్ వేరు, మనకు వచ్చిన డైలాగ్ వేరు కదా. ఏదో ఈ డైలాగ్ చెప్పారు అని అలా టాప్ హీరో సినిమాలోనూ దేంట్లోనూ ఆయన ఇమిటేట్ చేశారు ఆల్రెడీ. దాన్ని మాకు మళ్ళీ చేసి చూపించారు అనమాట మా ముందు. అట్లా మనం మామూలుగా మన అనుకురానికి వస్తే ఎస్వి రంగారావు కదా, ఏం దురభిమాన దుర్యోధన, ఆ భీముని పిలిచిన వాక్కులు నీకు ప్రళయకాల పరివృత గచ్చనంలో నిష్ఠను కదూ, ఆ ఐదుష్టలను ఉపశమన బోధులు నీ విహిత హృదయమును తద్దునయలు చేయు మరణాఘాతములైనవి కదూ, చతు సముద్ర వేలావలెత్తు ధరణి పట్టభద్రుడు, కౌరవ సామ్రాజ్య సింహాసనాధీశ్వరుడు, సుయోధన సార్వభౌముడువు, ఏమైనది నీ హంసతులికా ధర్మములు వినిపించవే సుప్రభాత గీతికలు, ఆక్రోశించినది ఆ కౌంతేయులు కాదు. అది ఎస్వి రంగారావు గారి డైలాగ్. అది ఈయన చెప్పుంటారు. అంటే ఈ బాలకృష్ణ గారు చెప్పింది ఆ డైలాగ్ కాదు, వేరే డైలాగ్. కానీ అది ఆయన చూడడానికి మాకు ఎలా ఉంటారంటే, మీరు దగ్గర చూసారు కాబట్టి సన్నగా ఉన్నారా, లావుగా ఉన్నారా, ఎలా ఉన్నారు సార్ ఫేస్ గానీ అన్ని అట్లా? అంటే మీరు ఒక తేజస్సు, నా తేజస్సు ఉంటదండి, బ్రైట్నెస్ ఉంటది, ఫ్రెష్ గా ఉన్నారని చెప్పారు. మంచిగా ఒక తెలుగు సినిమా హీరోకి ఎంత కట్అవుట్ కావాలో అంత కట్అవుట్.
బ్రహ్మాండంగా రౌద్రమైనటువంటి ఫేసు, ముఖ కవళికలు ఉమ్, అవన్నీ ఉండి, దాంతోపాటు మాట, గంభీరమైనటువంటి మాట అవును అన్ని. అంటే ఇవన్నీ మనం చూడమంటే చూస్తాం, అవునండి కానీ దాన్ని ఏమంటారు, మనం వెళ్ళి పట్టుకున్నది వేరు, అవును మనం స్క్రీన్ లో చూసింది వేరు కదండి. అవును నేను టచ్ చేశాను, ఆయన పక్కన నుంచున్నాను, ఆయన చేత అప్రిషియేషన్ పొందాను, ఉమ్, అది వేరు. సినిమాలో బాలయ్య బాబు గారిని ఎన్ని సినిమాలు, 110 111 సినిమాలు చూసాం అట్లా. ఇప్పుడు మనకి ఎన్టీ రామారావు గారి పిల్లలు వాళ్ళు ఎంత సంస్కారవంతులు అంటే ఎవరు వెళ్ళినా సరే నేను ఎవరో తెలియదు వెళ్ళినా పలకరిస్తారండి. నా పేరు చెప్పుకుంటే గౌరవంగా మాట్లాడడం అట్లా ఆ తల్లిదండ్రులు అదే వంశీ ఆయన దగ్గర నుంచి చాలా వచ్చిందండి అది. ఆయన ఎవరిని కూడా నువ్వు ఉమ్, పిలిచేవాడు, మీరనే పిలిచేవాడు. అలాగే ఆయన మీది ఏ ఊరైన దగ్గర నుంచి మొదలుపెట్టి మా ఉమ్, తల్లిదండ్రుల గురించి, నా భార్య పిల్లల గురించి, మా భార్య ఏం చేస్తుంది, పిల్లలు ఏం చేస్తారు, ఇవన్నీ అడిగి, ఉమ్, వాళ్ళ పేర్లు కూడా అడిగి, ఓకే ఏం పేరు పెట్టారు పేరేంటి అని అట్లా ఉమ్. అడిగి అన్ని. నాకు కూడా అనిపిస్తుంది బాలకృష్ణ లాగా మాట్లాడాలనిపిస్తుంది వచ్చేస్తుంది కానీ నాకు అవి కూడా అదే అది కష్టంగా ప్రయత్నం చేయండి, లేకపోతే ట్యూషన్కి రండి, అది మీ ఇల్లు కూడా మా ఇంటి దగ్గరే కాబట్టి. తప్పకుండా నీ దగ్గర ట్యూషన్ నేర్చుకోవాలి. అంటే మిమిక్రీ నేర్పిస్తే ఇంట్రెస్ట్ ఉంటే వచ్చేస్తుందండి. అవునవునవును. బాలకృష్ణ గురించి తెలుసుకోవడం అంత కష్టమేమి కాదురా అన్న టైప్ లో అంటే వచ్చేస్తుంది. మిమ్మల్ని చూస్తే నాకు అనిపిస్తుంది అనమాట. అంటే నేర్చుకోవడం ఇంట్రెస్ట్ ఉంటే అది ఎవరైనా నేర్చుకోవచ్చు. కొద్దిగా ఇంట్రెస్ట్ ఉండాలి, ఆ టెక్నిక్ తెలుసుకోవాలి. మీరు దగ్గర ట్యూషన్ పెట్టించుకున్నాం ఆన్లైన్ లోనో ఫీజు ఎంత తీసుకున్నా పర్వాలేదు, మేము కూడా నేర్చుకుంటాం. గంటకు ఒకసారి అదే రోజుకు ఒక గంట నేర్చుకుని వచ్చేస్తుందండి. మొత్తం ప్రముఖులందరూ కూడా చాలా సంతోషించారు. అసలు ఎక్కడా లేని ప్రతి ఇక సినిమా ఛాన్స్ అంటే మీరు రాబోయే కాలంలో అంటే యాక్చువల్ గా మీరు ఏం చేస్తారంటే ప్రొఫెషనల్ మిమిక్రీ ఆర్టిస్ట్ అని చెప్పాను కానీ, బట్ నేను సినిమాలు ఇప్పటికే నేను ఒక 6 సినిమాలు నటించా. 6 సినిమాలు కానీ ఆయనకి నేను ఆ విషయం ప్రస్తావించలేదు, తేలేదు. ఆయన చూస్తే సగం విషయాలు మర్చిపోతున్నాం అండి, సూట్రంలోనే మర్చిపోతున్నాం ఫస్ట్. అవును, అంటే మీరు అలా ఎక్స్పెక్ట్ చేశారు? నిజంగా అంత బాగా మాట్లాడతారు ఎక్స్పెక్ట్ చేశారు మీరు? ఏంటండి, ఆయన బాగా మాట్లాడతారని నేను ఎక్స్పెక్ట్ చేశానండి. అంటే మీతో అంత బాగా మాట్లాడతారండి? నాతో అంత బాగా మాట్లాడతారా లేదని కానీ ఆయన బాగానే మాట్లాడతారని. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తుంటాం కదండి, ఇప్పుడు ఆయనతో కలిసి నటించిన చాలా మంది నటులు ఎంత బాగా చెప్తారు. అవును, మరి పోనీ బాలకృష్ణ గారు లాంటి వ్యక్తి అని చెప్పి పొగిడినా మరి అంత రకంగా మరి అంత అట్లా చెప్పరు కదా. అందులో నిజం లేకపోతే అట్లా ఉండదు కదా. ఆ విషయంలో నేను అనుకున్నా అట్లా. బాలకృష్ణ గారు ముందు చేసిన ఒక్కటి ఏదన్నా బాలకృష్ణ గారు ముందు చేసింది? బాలకృష్ణ గారు ముందు చేసింది అదే వెళ్ళేశారు కదా ఇలాగా. మా చైత్రయాత్రను గౌరవించి, మా ఏలుబడిని అంగీకరించి, మీ వేరు గద్యాన్ని మా రాయి వారికి స్వాధీనం చేసి మీరు మా సామంతులు అవుతారని ఆశిస్తున్నాం. సమయం లేదు మిత్రమా, చరణమా, ప్రాణమా, ఇప్పటికి ఉనికిని నిలుపుకున్నాం, ఇక ఉనికిని చాటుతాం. నూతన నిర్మాణమైన భారత రాజ్యాన్ని పరదేశంలో ఎదురుతో ప్రక్షాళన చేద్దాం. దొరికిన వాడిని తురుముతాం, దొరకని వాడిని తరుముతాం. ఏదేమైనా దేశం మేసం తిప్పుదాం. ఆయన కూడా తిప్పడం అంటే ఆటోమేటిక్ దొరకని వాడిని తరుముతాం, దొరికిన వాడిని తిరుగుతాం అన్నప్పుడు కూడా ఆయన కూడా అలాగ అంటున్నారు. అవును, నాతో పాటు గొంతు కలిపి వచ్చేస్తుంది, చూసానండి. తర్వాత మళ్ళీ నేను పైసా వసూలు డైలాగ్ చెప్పడం ఆయన నోటితో, రెండు బాలకృష్ణ కావాలి అట్లా మనం అంటున్నప్పుడు ఆయన చెప్పినట్టుగా ఆయన మీరు ఇప్పుడు చెప్తున్నారు, ఆయన యాక్షన్ చేసేస్తున్నారు, ఆయన ఫీల్ అవుతున్నారండి. ఎట్లా తెలుస్తుందంటే ఐ టు ఐ, కళ్ళు వదిలిపెట్టి కళ్ళలో కళ్ళ చూస్తున్నారు ఆయన. అప్పుడు ఎంత అదృష్టం అండి బాబు, ఎంత ఆయన అంత హ్యాపీ ఫీల్ అయ్యేలా, అంత మెస్మరైజ్ అయ్యేలా నేను పెర్ఫార్మెన్స్ ఆయన ముందు చేయగలిగాను కదా. అవునండి, నాకు ఎంత అదృష్టం అది. నిజంగా అది ఆ వీడియో వైరల్ అవటం, ఎవరు పడితే వాళ్ళు డిస్కస్ చేయడం నేను చాలాసార్లు చూసాను అనమాట. ఇది వాళ్ళు నా పక్కన కూర్చున్న వాళ్ళు ఇలా చూస్తాను అనమాట. టీ తాగితే అరే చూడ బాలకృష్ణ ఎలా ఇమిటేట్ చేస్తుంది, కుర్రోడు ఎవరో అని చెప్తున్నారు అనమాట. నేను చూడలేదు, ఏంటి ఇమిటేట్, బాలకృష్ణ ఇమిటేట్ చేయడం, బాలకృష్ణ ఎదురుకుండా అని చేసి చూసాను అనమాట. చూస్తే మీది అరే శివగారు అని చెప్పేసి వెంటనే ఫోన్ చేశాను. అక్కడ పెద్ద టీ ఫేమస్ అనమాట, నాగోల్ దగ్గర ఒక సెంటర్ లో. ఎంత రష్ అంటే అంత, అది ఒక టీ ఫేమస్ అనమాట. ఏదో కడక్ చాయ్ అది అంటుంటారు, చాలా చిక్కగా బాగుంటది అనమాట. అక్కడ వాడు చూస్తే టీ తాగుతూ చూస్తున్నారు అనమాట. ఆ పక్కన కూడా చెప్తున్నాడు, వాళ్ళు చూసారు అనమాట. నిజంగా మీ
మా శివగారు చెప్పేసి వెంటనే ఫోన్ చేశారనమాట. అవును, మీరు అవును. ఇంటర్వ్యూ ఇవ్వడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఓకే. కానీ మీరు ఇంకా చాలా మందిని ఇమిటేట్ చేస్తుంటారండి. అవును. ఇమిటేట్ చేస్తుంటారు. కానీ మీ వైఫ్ ఏమన్నారు సార్? వైఫ్ కానీ వాళ్ళందరూ కూడా చూసే ఉంటారు. అమ్మా నాన్నలు ఉంటే అమ్మా నాన్నలు కానీ చాలా సంతోషం. మా మదర్, మా తమ్ముడు మా ఊర్లో ఉన్న అమ్మ, మా తమ్ముడు ఫోన్ చేసి చెప్పాడు, అన్నయ్య అమ్మ ఆనందానికి అవతులు లేవు, అమ్మ ఎంత సంతోషపడుతుందో తెలుసా అన్నయ్య, అక్కడ చూస్తా అయ్యా గడిచారు ముఖంలో ఆనందం, నవ్వు అసలు అట్లా ఉన్నదట. అంటే ఎమోషనల్ గా ఫీల్ అయ్యా అనమాట అమ్మ అట్లా ఆనందపడటం చూసి. ఒకసారి నేను ఓంకార్తో ప్రోగ్రామ్ చేశాను. అది టీవీలో వస్తే మా అబ్బాయి చెప్పాడు అనమాట, అలా చూస్తూనే ఉన్నాడంటే తెల్లవారులు రిపీట్ 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 అని టైప్ లో. అంటే ఏంటి, స్టేజ్ మీద అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓంకార్ తో పాటు నేను ప్రోగ్రామ్, అదే ఒక టీచర్ స్టూడెంట్ లాగా నాకు ఓంకార్ ఇలా చెప్తుంటే అలాగా చెప్తున్నాడు. ఇలా మాకు స్కూల్లో మా కాకినాడ దుర్గా ప్రసాద్ స్కూల్ ఉంది, మాకు ఒక ఓంకార్ నా స్టూడెంట్ అలా చెప్తున్నా అనమాట. చెప్తుంటే అలా డాడీ అలా చూసాను డాడీ అని చెప్పాడు అనమాట. అలాగా నాకు అందుకు అనిపించింది అనమాట. మన వ్యక్తులు అలాగే చూస్తారు. మన ఇంట్లో వాళ్ళు ఎప్పుడు కూడా ఏదో బయట వాళ్ళు ఒకసారి చూసి పక్కన వాళ్ళు చెప్తారు, అంతేగాని వాళ్ళు నిజంగా సంతోషించడం మన కుటుంబ సభ్యులు అనుకోండి. భార్య ఏమన్నారు? వైఫ్ చాలా సంతోషించాం మీ మీద. మామూలు సంతోషం అంటే నేను లేనప్పుడు యాక్చువల్ మా అమ్మాయి చెప్తుంది, నాన్న అది అమ్మ చూసి 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 చంపేసింది నాన్న. చూడమని అంటే అవును, ఇప్పుడు ఆవిడ చూసుకుంటుందండి ఊరికే, అంటే పద్దాగా అదే పెడుతుంది మా పాపకి. మా పాప కూడా నాన్న నువ్వు బాలకృష్ణ దగ్గరికి వెళ్ళి నన్ను ఎందుకు తీసుకెళ్లేదని ఏడుస్తుంది మా పాప. నిజంగా అంటే అలా చిన్న పిల్లలు కూడా బిల్లలు ఎగ్గేస్తారండి బాబు ఆయన్ని. మా పిల్లలు కూడా, మా పిల్లలనే కాదు ఎవరి పిల్లలైనా, ఏ సినిమాలోనే సరే జై బాలయ్య, ఏ సినిమా ఎవరి హీరో అయినా అదే నాకు ఆశ్చర్యంగా ఉంటది. చెప్పారు అది ఆ సినిమా ఏదైనా ఎవరిదైనా అవ్వచ్చు, హీరో అవ్వచ్చు. నేను చెప్పి ఇందాక వేరే దగ్గర చెప్పా ఏంటంటే అది సత్యనారాయణ స్వామి వసమైనా ఇక్కడ జయపాలే అంటే, అది ఎవరిదో బర్త్డే అయితే ఇక్కడ జయపాలే అంటే, ఆయనకి నువ్వు బాలయ్య బాబుకి ఏంటి సంబంధం? అక్కడ అన్నదానం జరుగుతుంది, జై బాలయ్య జయపాలయ్య అంటారు. అట్లా ఏంటది అట్లా అది కొద్దిగా ఏంటండి మామూలు విషయం, మామూలు స్లోగన్ అయిపోయింది ఏంటి? అదేదో పూర్వజన సుకృతం అంటాం కదండి, అది మామూలుగా మొదట్లో ఏమో గానీ చివరికి అది ఒక హ్యాపీగా చెప్పేదండి. వాళ్ళు ఏదో మొదట్లో తెలియకేదో అనుకుంటారు కానీ హ్యాపీనెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. అది ఒక హ్యాపీగా హూపు హుర్రి అంటాం కదా, దాని బదులు జై బాలయ్య హ్యాపీనెస్. అవును, ఇంకోటి కూడా దేశ విదేశాల వాళ్ళు కూడా జై బాలయ్య అంటున్నారు. అవును, అన్న వీడియోస్ లేవా? చూసాను. అట్లా వాళ్ళు యాక్చువల్లీ అభిమానులు చూస్తే ఏ పవన్ కళ్యాణ్ లేదంటే చిరంజీవి గారు లేకపోతే మహేష్ బాబు జూనియర్ ఉంటారు కానీ జై బాలయ్య అంటారు. జై బాలయ్య అదే అంటే దీన్నేనండి చరిత్రని అది దాన్ని ఏమంటారు మార్చి రాయడం అంటే అదే ఇదే అట్లా. నేనంటే పూర్వజన సుకృతం, ఎందుకంటే అంత మంచి అన్స్టాబుల్ ప్రోగ్రామ్ అండి. అసలు ఏం ప్రోగ్రామ్, అన్స్టాబుల్ ప్రోగ్రామ్ అది చరిత్ర సృష్టించింది అనమాట. అవునవును, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్నిట్లో తోపు. అసలు బాలకృష్ణ గారు ఎలా ఒప్పుకున్నారు, ఏం చేస్తారు అనుకుని చూస్తే సూపర్ బంపర్ హిట్ అనమాట అండి. ఈసారి తప్పకుండా మరి బాలకృష్ణ గారు అంటే ఏ ప్రముఖుల దగ్గరికి వెళ్ళినా మమ్మల్ని తీసుకెళ్ళండి గురువు గారు, ఆ దగ్గరికి నాకు అర్థమైపోయింది. మీరు ఎవరినైనా ఇమిటేట్ చేయగలరు, ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా ఇమిటేట్ చేయగలరు నాకు తెలిసినంత వరకు. రోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది. నేను ఏ రోజున అనుకోలేదు ఈ విధంగా దుర్గా ప్రసాద్ గారితో ఇలా మాట్లాడతారని. చక్కటి వ్యక్తి అయిన ఇలా ఎంతో మందిని ఇంటర్వ్యూలు చేస్తూ ఒక అలుపెరగని శ్రామికుల్లాగా ముందుకెళ్తున్న వ్యక్తి అయిన నాకు ఆయన నచ్చే విషయం ఏంటంటే అనుకున్నటువంటి పనిని ఎంతో దీక్షతో పట్టుదలతో చేసుకుంటూ పోతూ ఉంటారు. ఎవరి పని వాళ్ళు చేసుకోవటం అనేది చాలా గొప్ప విషయం. సేమ్ పవన్ కళ్యాణ్ అలా నిజంగా మీరు ఏ ప్రముఖ ఎవరినైనా ఇమిటేట్ చేయగలరండి. ఎందుకంటే ఒక్కసారి ఇమిటేషన్ వచ్చేసింది అనుకోండి, ఆ టెక్నిక్ తెలిసిపోయింది అనుకోండి, ఇంకా మీరు ఊపేసి ఎవరన్నా మీరు ఫారిన్ ఛాన్సెస్ కూడా వెళ్ళాలి సార్, ఇల్లు ఉంటారు నాకు తెలియదు, ఇంకా బాగా ఎక్కువ రావనుకోండి. ఎందుకంటే తానా అని
ఈ అమెరికా వాళ్ళు అని ప్రోగ్రామ్స్ ఉంటాయి, అవును అవును ఆటా ప్రోగ్రామ్ అని, తానా అని ఏ ఉంటాయి. అవునవును చాలా వీటన్నిటికి కూడా మీరు ఇన్వైట్ చేయబడాలండి. వాళ్ళందరూ తెలియాలి. ఏంది తెలిస్తేనే అరే మనోడు ఉన్నాడరా అని చెప్పేసి పిలుస్తారు సార్ అండి. అవును. ఎందుకంటే మన గుర్తింపు ఉండాలన్నమాట ఇది. తప్పకుండా మీరు అయితే మంచి అవకాశాలు రావాలని, సినిమా మీరు అనుకున్నట్టు సినిమా ఛాన్స్ రావాలని, మీరు మిమిక్రీలో అందరినీ ఇమిడియేట్ చేయాలని, రాబోయే తరాలు హీరోస్ అందరూ కూడా ఇమిడియేట్ చేయాలని కోరుకుంటున్నాం. చాలా బాగా చెప్పారు సార్. నెక్స్ట్ టైము ప్రత్యేకంగా ఇంకొక దాంతో, లాస్ట్ టైము మన జగన్మోహన్ రెడ్డి గారిని ఇమిడియేట్ చేశారండి. అవునవును ఏ సందర్భం అంటే ఆయన ఓడిపోయి బాధపడుతూ అవునవును ఆ తల్లుల ప్రేమ ఏమైందో, అవునవును మాట్లాడు. అవును మంచి వ్యూవర్షిప్ వచ్చింది అది కరెక్ట్. అది 3 లక్షలు 4 లక్షలు వెళ్ళిపోయిందండి. అది అవునవును ఒక్క రోజుల్లో జమ్మని. అంటే ఆయన ఓడిపోయాడు మాట. ఓడిపోతే ఏం మాట్లాడాలి సందర్భం గుర్తుంది అది. అంటే అమ్మ నాన్న ప్రేమ ఏమైపోయిందో, ఇది 2,75,000 కోట్లు ఇచ్చాను, అవి ఏమైపోయినాయి, ఆ తల్లుల ప్రేమ ఎలా బాధపడ్డారు అనమాట. సేమ్ ఇమిటేట్ చేశారండి. మళ్ళీ నాకు ఆ ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి గారిని జ్ఞాపకం చేశారు. నా ముందు జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని మాట్లాడుతున్నట్టు అనిపించింది ఆ రోజు. తప్పకుండా మరొక ఇంటర్వ్యూ ఇవ్వాలి సార్. తప్పకుండా. ఇదండి భవిరి శివగారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను, మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.